రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మురళి. మాది అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం నారాయణనెల్లూరు గ్రామం. ఇక్కడ మీరు చూస్తూ ఉండేది మా వర్మీ కంపోస్టు. ఇక్కడ మేము ఒక 5 బెడ్లు వేసి వర్మీ కంపోస్టు తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇదిగా ఇంక్యుబేషన్ ప్లాంట్. ఇక్కడ వచ్చేసి మేము ఇది ఐసినియా ఫెటిడా వెరైటీ ఎర్రలు తెప్పించి, ఇది చాలా కాస్ట్ చెప్పినారు. అందువల్ల కొద్ది మొత్తంలో ఒక 50 kgs ఎర్రలు తెప్పించి మేము ఇక్కడ కల్చర్ చేయడం జరుగుతూ ఉంది. ఇది చూడండి, ఇది నాన్ బారోయింగ్ వెరైటీ అంటారు దీన్ని. ఈ మన మామూలు ఎర్రలు కూడా దీనికన్నా బాగుంటాయి చూసేదానికి. కాకపోతే మన ఎర్రలు ఏం చేస్తాయంటే మట్టి తింటాయి. ఇవన్నీ చూడండి, బాగా పిల్లలు పెట్టుకోండి. అన్ని సన్న పిల్లలు, ఎంత కూడా గుడ్డు అంతా పిగిలి పిల్లలండి. ఇంకొక నెల పోతే దీంట్లో కల్చరు బాగా డెవలప్. చూడండి ఎన్ని పిల్లలు. ఇది ప్రతి రైతు కూడా చూడండి ఎన్ని పిల్లలు పెట్టుకున్నదో ఒక్కసారి గమనించండి. ఇవన్నీ కూడా పిల్లలే. ఓకే స్వామి, థ్యాంక్స్ స్వామి. ఓకే. ఈ ప్రతి రైతు కూడా ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ వేస్తారు చాలామంది. కిలో 1000 రూపాయలు. ఒక అతను అడిగిన, కడపలో కల్చర్ చేస్తాడు, బాబు ఎర్రలు ఏమన్నా ఇస్తావా, ఎర్తువాంశం మాకు కావాలంటే కిలో 1000 రూపాయలు చెప్పి, ఎన్ని ఉంటాయి ఆ కిలోకు ఎర్తువాంశం అంటే, ఉంటాయి సార్ ఒక 100-200 ఉంటాయి అంటే జల్లి పట్టకుండా ఇచ్చేస్తాడు అతను. దానికి 1000 రూపాయలు అంటే రైతులు ఈ యూట్యూబ్ చూసి అవి చూసి ఎంక్వైరీలు చేసినప్పుడు ఎవడో ఒకటి గొర్రె దొరుకుతాడని చెప్పేసి వాళ్ళు సాధ్యమైనంత వరకు లాక్కోవాలని చూస్తారు. చూడండి ఎంత బాగా కల్చర్ అవుతా ఉంది ఇది. ఇప్పుడు దీన్ని మేము ఫస్ట్ ఒక బెడ్కి వేసాం. ఒక బెడ్ అంటే దాదాపు అది కూడా చిన్న ట్రాక్టర్ బెడ్డు ఒక టన్ను ఎరువుకు వేయడం జరిగింది. తర్వాత మేము దాన్ని జల్లి పెట్టుకొని తీసుకొని జాగ్రత్తగా వేసి 2 టన్నులు చేసినాము. ఇప్పుడు వచ్చిపోయి ఒక 4 టన్నులు ఎరువుకు కల్చర్ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టైం వేస్తే ఇది 8 టన్నులకు వస్తాయి, అంటే డబల్ అవుతాయి. అప్పుడు మనం కూడా ఎవరికన్నా రైతులకు కావాల్సిన వాళ్ళకు తక్కువ రేటుకు కిలో ఒక 100కో 150కో 200కో వాళ్ళకు ఎర్తువాంశం ఇవ్వచ్చు. ప్రతి రైతు కూడా, ఇదేం పెద్ద సైన్స్ కాదు కదా, ఒక ట్రాక్టర్ ఎరువు ఇంటికాడ తోలుకొని శుద్ధంగా దాంట్లో ఒక 100 కేజీల మైన, ఒక 50 కేజీల మైన కల్చర్ తెచ్చిపోయి వేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది 100 సంవత్సరాలు ఉంటుంది, 200 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఏమిటంటే మెయిన్, చాలామంది ఇంతకుముందు మనకి ఎట్లా చెప్తా ఉన్నారంటే షెడ్ వేయాలా, కింద బెడ్ వేయాలా, అంటికాయ ఇది కొబ్బరి పీసు పెట్టాలా, చుట్టూ బండలు పెట్టాలా, గోడ కట్టాలా, తొట్టి కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అదంతా ఏం లేదు. ఈ నార్త్ ఇండియాలో అయితే కోట్లతో చేస్తున్నారు బిజినెస్. ఇది నాన్ బారోయింగ్ కాబట్టి దాదాపు ఇప్పుడు మేము ప్రాక్టికల్గా కూడా చూసినాం. ఇక్కడ భూమి లెవెల్ వరకు తవ్వితే బాగా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ ఒక అర్ధించి లోపలికి తవ్వితే ఒక్క ఎర్ర లేదు భూమిలో. అంటే ఇది మట్టిని లైక్ చేయదు. ఏదైనా సేంద్రియ పదార్థం దానికి ఉండాలి. కాబట్టి మనం సేంద్రియ పదార్థం వేసి మెయింటైన్ చేసుకుంటుంటే ఒక 2-3 నెలల లోపల మనం దానికి బాహుబలి సినిమాకు తోడుకొని అనదు, మండికి తీసుకొని పోయి బిర్యానీ పెట్టు అనదు. దానికి కావాల్సిన ఎరువు లైట్గా, దానికి కావాల్సిన మాయిచ్చరు ఒక 2-3 monthsలో ఒక ట్రాక్టర్ ఎరువు వేసినామంటే దాదాపు ఒక 3 టన్నులు మంచి వర్మీ కంపోస్ట్, ఒక 1.5 టన్ను ఈజీగా నీట్గా తయారైపోతుంది. బాగా ఇదో ఈ మాదిరిగా చూడండి, టీ పొడి ఉన్నట్టుంది. చూడండి ఎంత బాగుందో. ఇది కిలో కనీసం అంటే కూడా 12 నుంచి 15 రూపాయలు తీసుకుంటారు వర్మీ కంపోస్ట్. 1 కిలో కావాలంటే అది మంచిది. అది కొద్ది రోజులు ఒక 3 నెలలకు తయారైతే 1.5 నెలలు వేసి ఎత్తేసి జల్లి పెట్టేసి ఇచ్చేస్తున్నారు. దీంట్లో కూడా చాలా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులంతా కూడా సొంతంగా ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఎరువు వేసుకున్నామనుకోండి, అది ఒక 2 నెలల కల్లా బాగా కల్చర్ అయిపోయిందంటే మళ్ళీ 2 ట్రాక్టర్లకు వస్తుంది ఈ ఎర్తువాంశం. మళ్ళీ 4 ట్రాక్టర్లకు వస్తుంది. మనకు కావాల్సిన కాడికి పెట్టుకుంటే
ఎక్కువ ఎర్రలు ఉంటే 3 నెలలకు తయారయ్యేది నెలకే తయారైపోతుంది. డైరెక్ట్ ఎరువు డైరెక్ట్ ముగ్గకుండా ఉండి ఎరువు ఆడ తెచ్చి వేసి పొలాల్లో అది ఉడుకొని ఆ పైర్లు దానివల్ల దెబ్బతినే బదులు ఈ మాదిరి వర్మి కంపోస్ట్ చేసుకున్నామంటే ఈ ఎర్త్వామ్లోంచి వచ్చే ఆ ఫ్లూయిడ్స్ కానీ దీని ఎక్స్క్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బరువుతుంది. అంటే ఎరువు కన్నా కనీసం అంటే దాన్ని 10 ఇంతలు ఫెర్టైల్ చేస్తాయి ఈ ఎర్త్వామ్స్. చూడండి ఎంత బాగా చేస్తాను. కొద్దిగా ఓపిక రైతులకు. అప్పటికప్పుడు మనకు 5 నిమిషాల్లో పని అయిపోవాలి. అటు ఎరువు చల్తానే ఇట్లా పైరు నిలబడిపోవాలి, అటు మందు కొడతానే ఇట్లా పురుగులు చచ్చిపోయి రాలిపోతే అప్పుడు మనకు తృప్తి. మనము ఇవన్నీ ప్రజలకు విషయం పెడతానమే. కొద్దిగా బాధ్యతగాగిన వ్యవసాయం చేసినామంటే మంచి ఉత్పత్తులు మంచి పంట మనము పొందగలుగుతాము, ప్రజలకు ఇవ్వగలుగుతాము. ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకు. కాబట్టి దయ ఉంచి రైతులందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఎవరికైనా వర్మి కంపోస్ట్ కావాల్సి ఉంటే కొద్ది మొత్తంలో ఏదో ఒక 1/2 టన్ను అట్లా చిన్న చిన్న మొత్తంలో అయితే మా దగ్గర ఉంది. ఇంకా కొద్ది రోజులు 1 నెల 2 నెలలు పోతే ఎర్త్వామ్స్ కూడా రైతులకు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్కు సాధ్యమైనంత తక్కువ ధరకు ఇవ్వాలనేది మా కోరిక. నమస్కారం.